హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మోమో హోమ్. ఈ రోజు వీడియోలో వేడి అన్నంతో కలుపుకొని తింటే అదిరిపోయే సూపర్ టేస్టీ రెసిపీ కొబ్బరి నిల్వ పచ్చడిని చేసి చూపిస్తున్నాను. ఈ పచ్చడి బయట 2-3 రోజులు నిల్వ ఉంటుంది. అదే ఫ్రిడ్జ్లో అయితే ఎన్ని రోజులైనా ఉంటుంది. కానీ ఈ పచ్చడి టేస్ట్కి మనం కొద్ది రోజుల్లోనే ఖతం చేసేస్తాం. అంత టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఈ కొబ్బరి నిల్వ పచ్చడి కోసం ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పు, 2 టేబుల్ స్పూన్స్ మినపప్పు వేసి లో టు మీడియం ఫ్లేమ్లో పప్పులు మాడకుండా కలుపుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, కారానికి తగ్గట్టు 4-5 ఎండుమిర్చి వేసుకొని ఇవన్నీ లైట్గా వేగే వరకు 30 సెకండ్స్ పాటు వేపుకోవాలి. ఇప్పుడు ఒక మీడియం సైజ్ కొబ్బరికాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. నాకు ఒక మీడియం సైజ్ కొబ్బరికాయ 1.5 కప్ పీసెస్ వచ్చాయన్నమాట. అదే కొబ్బరికాయ పెద్దదైతే దానికి తగ్గట్టు పప్పులు కూడా ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుంది. ఇలా కొబ్బరికాయ కూడా వేపేసుకున్నాక లాస్ట్లో గుప్పెడు కొత్తిమీర వేసి ఒక 30 సెకండ్స్ పాటు వేపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా కొత్తిమీర యాడ్ చేయడం వల్ల పచ్చడి టేస్ట్ ఇంకొంచెం పెరుగుద్ది అనమాట. వేపుకున్న కొబ్బరికాయ పప్పులు కంప్లీట్గా చల్లగా అయ్యేంత వరకు బయట ఉంచి ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని వీటిని అందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చిన్న చింతపండు, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని వాటర్ ఏమి యాడ్ చేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేస్తే పచ్చడి త్వరగా పాడైపోతుంది. ఇప్పుడు పోపు కోసం పోపు గిన్నెలో 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 ఎండుమిర్చి, దింపే ముందు కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఈ పోపుని గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పచ్చడిలో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడిని బాగా మిక్స్ చేసుకొని మనకి కావాల్సిన దానిలోకి సర్వ్ చేసుకోవడమే. ఈ పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. అండ్ నేను పోస్ట్ చేసే వీడియోస్ మీ వరకు రావాలంటే మోమో హోమ్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.